ఓకే. లాస్ట్ క్లాస్లో మనం లో టెంపరేచర్ ఫిజిక్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకునే చాప్టర్ ఏంటంటే క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్, క్వాంటమ్ వికిరణ సిద్ధాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్నిగా మనం గమనించినట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణ వినిమయాన్ని మనం గమనించినట్లయితే 3 రకాల పద్ధతులు అనేటువంటి ఉండడం జరిగింది. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. అదేవిధంగా ఉష్ణ ప్రసారాన్ని కనుక మనం గమనించినట్లయితే మనకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఇందులో కండక్షన్ అంటే ఏంటి? ఇది సాలిడ్ బాడీస్లో మాత్రమే జరుగుతుంది, అంటే ఘన పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది. సాలిడ్ బాడీస్లో ఏంటంటే మాలిక్యూల్స్ మధ్య ఎలాంటి మూమెంట్ లేకుండా, అంటే మాలిక్యూల్స్ అవి మూవ్ అవ్వకుండా ఒక చోట నుండి ఇంకో చోటకి వీటి యొక్క వైబ్రేషన్స్ వల్ల మాత్రమే హీట్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని కండక్షన్ అంటాం. అదేవిధంగా సాలిడ్ బాడీస్ ఉన్న మాలిక్యూల్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా వాటి యొక్క వైబ్రేషన్స్ వల్ల మాత్రమే హీట్ ట్రాన్స్ఫర్ అయితే కండక్షన్ అంటాం. అంటే సాలిడ్ బాడీస్ మాకు మీడియం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ రాడ్ని మనం ఫ్లేమ్లో హీట్ చేసామనుకోండి, ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ నీకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే కన్వెక్షన్ అంటే ఉష్ణ సంవహనము అంటాం. కన్వెక్షన్ అట్లయితే లిక్విడ్లో గ్యాసెస్లో కన్వెక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ని కానీ లేదంటే గ్యాస్ని కానీ మీరు హీట్ చేశారనుకోండి, ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏమవుతాయి, ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉందో ఆ ప్లేస్ నుంచి హీట్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్కి, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్లేస్ నుంచి టెంపరేచర్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్కి ఆ మాలిక్యూల్స్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. ఇలా మాలిక్యూల్స్ మూవ్ అవుతూ గ్యాస్ అయినా అంతే ఏమవుతుంది, హై టెంపరేచర్ ఉన్న రీజన్ నుంచి మాలిక్యూల్స్ లో టెంపరేచర్ ఉన్న రీజన్కి వెళ్ళడం, లో టెంపరేచర్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్ హీట్ ఎక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళడం, ఇలా మాలిక్యూల్స్ ఎక్స్చేంజ్ అవుతూ ట్రాన్స్ఫర్ జరిగినట్లయితే కన్వెక్షన్ అంటాం. అదేంత ఓకే. సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాసెస్కి ఈ రకంగా జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు సన్ నుంచి మన ఎత్తకి రేడియేషన్ రావాలి, టెంపరేచర్ రావాలి. సన్ నుంచి ఎత్తకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వక మధ్యలో మన మీడియం లేదు కదా, అలా మీడియం లేని ప్లేస్లో హీట్ ఎక్స్చేంజ్ జరిగేటువంటి ప్రాసెస్ని మనం రేడియేషన్గా చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, అంటే ఈ రేడియేషన్కి ఎలాంటి మీడియం అవసరం లేదు. అదేంటో అంటే ఒక బాడీకి దాని దగ్గర ఉన్న టెంపరేచర్ వల్ల రేడియేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ రేడియేషన్ మూవ్ అవ్వాలి అంటే ఎలాంటి మీడియము అవసరం లేదు. అదేంటమ్మా. ఓకే. ఇప్పుడు థర్మల్ రేడియేషన్ సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ థర్మల్ రేడియేషన్. ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ థర్మల్ రేడియేషన్? ఈ రేడియేషన్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయంటే లైట్కి ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేడియేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అదేనమ్మా, లైట్కి ఏ రకమైన ప్రాపర్టీస్ ఉన్నాయో రేడియేషన్ కూడా అన్ని ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది. అదేంటమ్మా, ఇది ఒక ఎంటీ స్పేస్లో లైట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. అదేంటమ్మా, ద థర్మల్ రేడియేషన్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఒక ఎంటీ స్పేస్లో అంటే శూన్యంలో లైట్ ఏ వెలాసిటీతో వెళ్తుందో అదే వెలాసిటీతో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ వచ్చి ఇది ఇట్ ట్రావెల్స్ స్ట్రైట్ లైన్ ఇన్ ద సేమ్ సెన్స్ as లైట్. లైట్ ఏ విధంగా అయితే స్ట్రైట్ లైన్లో వెళ్తుందో అలాగే థర్మల్ రేడియేషన్ కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తున్నట్టుగా మనం తీసుకోవచ్చు. అలాగే లైట్కి సంబంధించి కొన్ని రకాల ప్రాపర్టీస్ మనకు తెలుసు. ఏంటి? రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ టాట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అదేనమ్మా, పరావర్తనం, వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఈ రేడియేషన్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏ ప్రాపర్టీస్ని చూపిస్తుందట? ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. అదేనమ్మా, అంటే వ్యతికరణం, వివర్తనం, ధ్రువణం, ఎలాంటి ధర్మాలను కూడా ఈ థర్మల్ రేడియేషన్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. అలాగే ఇట్ ఎగ్జర్ట్స్ ఏ స్మాల్ ప్రెషర్, ఇట్ ఎగ్జర్ట్స్ ఏ స్మాల్ ప్రెషర్ అంటే అది ఈ రేడియేషన్ ఏ బాడీ మీద అయితే ఇన్సిడెంట్ అయిందో ఆ బాడీ మీద స్మాల్ ప్రెషర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేనమ్మా, ఇట్ ఎగ్జర్ట్స్
ఏ స్మాల్ ప్రెజర్ ఆన్ ద బాడీ. ఇది ఏ బాడీ మీద అయితే ఇన్స్టెంట్ అయిందో ఆ బాడీ మీద స్మాల్ ప్రెజర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒబేస్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇన్వర్స్ స్క్వేర్ లా ఇది ఇన్వర్స్ స్క్వేర్లో ఒబే చేస్తున్నట్టు అర్థం. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, ఒక బాడీ నుంచి డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ రేడియేషన్కి ఇంటెన్సిటీ అటువంటి తగ్గడం జరుగుతుంది అన్నమాట. అదే మెయిన్గా ఈ 6 ప్రాపర్టీస్ని రేడియేషన్ అటువంటిది ఒబే చేస్తుంది. అందులో ఫస్ట్ ఏంటి, వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే లైట్ ఏ వెలాసిటీతో వెళ్తుందో ఫ్రీ స్పేస్లో రేడియేషన్ కూడా అదే వెలాసిటీతో వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్ట్రైట్ లైన్ పాత్, లైట్ ఎలా అయితే స్ట్రైట్ లైన్గా వెళ్తుందో మనం అనుకుంటామో లైట్ రేస్ కింద, అలాగే రేడియేషన్ కూడా స్ట్రైట్ లైన్గా వెళ్తున్నట్టుగా తీసుకోవచ్చు. అలాగే లైట్కి సంబంధించి రిఫ్రాక్షన్, థాట్ అండ్ రిఫ్లెక్షన్ అలాంటి ప్రాపర్టీస్ ఎలా అయితే ఉన్నాయో రేడియేషన్ కూడా ప్రాపర్టీస్ అనేటువంటి ఒబే అవుతాయి. అలాగే ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఈ 3 ప్రాపర్టీస్ని కూడా ఈ రేడియేషన్ ఒబే చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జర్ట్స్ ఏ స్మాల్ ప్రెజర్ ఆన్ ది బాడీ. అది ఏ బాడీ మీద అయితే రేపడిందో రేడియేషన్ ఆ బాడీ మీద ఒక స్మాల్ ప్రెజర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇట్ ఒబేస్ ఇన్వర్స్ స్క్వేర్లా. ఇన్వర్స్ స్క్వేర్లా అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అటువంటి తగ్గడం జరుగుతుంది. ఇవి ప్రాపర్టీస్ ఏమో. తర్వాత కొన్ని డెఫినేషన్లు చూద్దాం. ఈ రేడియేషన్ సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్ చూద్దాం. Few definitions according to thermal radiation. ఓకే, కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చి స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ. ఇక్కడ స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ అన్నట్లయితే చూడండి, లైట్ని ఏ విధంగా అయితే స్పెక్ట్రమ్స్కి విడగొడతామంటే విబ్జిఆర్గా విడగొడతాము. అలాగే ఈ రేడియేషన్ కూడా స్పెక్ట్రమ్గా విడగొట్టుకోవచ్చు. అదేండి ఇప్పుడు స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ అంటే రేడియేషన్ని కొన్ని పర్టికులర్ వేవ్ లెంత్స్గా విడగొట్టేసినట్లయితే, అంటే డిఫరెంట్ కలర్స్గా విడగొట్టినట్లయితే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ రేంజ్లో పర్టికులర్ వాల్యూమ్కి ఉన్నటువంటి ఎనర్జీని మనం స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా. ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్. స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఏం చెప్పొచ్చు, ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్. ఫర్ యూనిట్ వాల్యూమ్ ఫర్ యూనిట్ వేవ్ లెంత్ రేంజ్. అదేందమ్మా. అదేందమ్మా, ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్. ఫర్ యూనిట్ వాల్యూమ్కి ఉండేటువంటి ఎనర్జీనే ఏమని చెప్తున్నాం, స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా పర్టికులర్ వేవ్ లెంత్ రేంజ్. అదేంటంటే వేవ్ లెంత్ కూడా 1 యాంగ్స్ట్రామ్ అవ్వాలి. పర్టికులర్ వేవ్ లెంత్ రేంజ్లో ఫర్ యూనిట్ వాల్యూమ్కి ఉండే ఎనర్జీని స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీగా మనం చెప్పడం జరుగుతుంది. టోటల్ ఎనర్జీ డెన్సిటీ. ఇది కూడా ఏంటి, ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ డ్యూ టు ఆల్ వేవ్ లెంత్స్. అర్థమైందమ్మా. ఫర్ యూనిట్ వాల్యూమ్కి వచ్చేటువంటి ఎనర్జీ ఇది కూడాను. కాకపోతే ఏంటి, ఇందులో అన్ని వేవ్ లెంత్లను తీసుకుంటాం. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, ఒక రేడియేషన్ వచ్చినటువంటి ఒక రేడియేషన్ని స్పెక్ట్రమ్గా విడగొట్టకుండా డైరెక్ట్ అలాగే రేడియేషన్ పడినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సన్లైట్కి మైక్రో ప్రిజం పెట్టామనుకోండి 7 కలర్స్గా విడిపోతాయి. ఇందులో ఏదో ఒక రేడియేషన్ మనం తీసుకున్న బాడీ మీద పడినట్లయితే అదేమవుతుంది, ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఫర్ యూనిట్ వేవ్ లెంత్ అవుతుంది. అలా కాకుండా మీరు ప్రిజం పెట్టకుండా డైరెక్ట్గా ఈ రేని ఆబ్జెక్ట్ మీద పడేలా చేశారనుకో, అది ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ అవుతుంది అనమాట. అదేందా, ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఫర్ ఆల్ వేవ్ లెంత్స్. అదేందా, అప్పుడు అన్ని వేవ్ లెంత్లనే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ ఒకటి, టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఒకటి. స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటి, మనం తీసుకున్న రేడియేషన్ స్పెక్ట్రమ్గా విడగొట్టి ఏదో ఒక పర్టికులర్ వేవ్ లెంత్ మాత్రమే బాడీ మీద ఇన్స్టెంట్ అయ్యేలా చేస్తే అది ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఫర్ యూనిట్ వేవ్ లెంత్ రేంజ్గా మనం తీసుకుంటాం. అలా కాకుండా టోటల్ రేడియేషన్ బాడీ మీద పడేలా చేసామనుకోండి, అంటే దాన్ని స్పెక్ట్రమ్గా విడగొట్టకుండా డైరెక్ట్గా లైట్ పడేలా చేసినట్లయితే, రేడియేషన్ పడేలా చేసినట్లయితే అప్పుడు ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఫర్ ఆల్ వేవ్ లెంత్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎమిసివ్ పవర్.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఎమిసివ్ పవర్. ఇక్కడ ఎమిసివ్ పవర్ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు? ఓకే చూడండి, ఎమిసివ్ పవర్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒక బాడీని తీసుకున్నప్పుడు అందులో ఫర్ యూనిట్ ఏరియా ద్వారా ఒక సెకండ్ టైంలో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అదే ఎంత రేడియేషన్ రిలీజ్ అవుతుందో మనం చెప్పినట్లయితే దాన్ని మనం ఎమిసివ్ పవర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధమ్మా ద రేడియంట్ ఎనర్జీ ఎమిటెడ్ ఫర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఫర్ యూనిట్ వేవ్ లెంత్ రేంజ్. అదేవిధమ్మా యూనిట్ వేవ్ లెంత్ రేంజ్లో యూనిట్ సర్ఫేస్ ఏరియా ద్వారా ఎంత రేడియంట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో చెప్పినట్లయితే దాన్ని ఎమిసివ్ పవర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎమిసివ్ పవర్ని ఈతో డినోట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి అబ్జార్ప్టివ్ పవర్. అబ్జార్ప్టివ్ పవర్ అంటే ఏంటి? ఒక సర్ఫేస్ మీద ఎంత ఎనర్జీ, ఒక యూనిట్ సర్ఫేస్ మీద ఎంత ఎనర్జీ ఇన్స్టెంట్ అయింది, అందులో ఎంత అబ్జర్వ్ చేసుకుంది, రెంట్లకి రేషియో కడితే దాన్ని అబ్జార్ప్టివ్ పవర్గా మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏటో డినోట్ చేయడం జరుగుతుంది. అదేవిధమ్మా ఒక బాడీ మీద రేడియేషన్ ఇన్స్టెంట్ అయినప్పుడు ఒక సెకండ్ టైంలో ఎంత రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంది, ఎంత దాని మీద ఇన్స్టెంట్ అయింది, రెంట్లకి రేషియో కడితే దాన్ని అబ్జర్ప్టివ్ పవర్గా డినోట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏటో డినోట్ చేస్తాం. తర్వాత వచ్చి రిఫ్లెక్టెన్స్, అబ్జార్ప్టెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్. ఆ మూడింటికి ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. రిఫ్లెక్టెన్స్, అబ్జార్ప్టెన్స్ and transmittance. అదేనమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రిఫ్లెక్టెన్స్, అబ్జార్ప్టెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్. ఒక బాడీ మీద ఒక రేడియేషన్ వచ్చి ఇన్స్టెంట్ అయింది అనుకోండి, ఒక బాడీ మీద ఒక రేడియేషన్ వచ్చి ఇన్స్టెంట్ అయితే, ఒక పర్టికులర్ వేవ్ లెంత్ రేంజ్ ఉన్నటువంటి ఒక రేడియేషన్ వచ్చి ఇన్స్టెంట్ అయితే అందులో కొద్ది భాగం ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బయటకు వెళ్తుంది, కొంత భాగం ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఒక బాడీ మీద ఇన్స్టెంట్ అయినటువంటి రేడియేషన్ ఏం చేస్తున్నామా 3 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. రిఫ్లెక్టెన్స్, అబ్జార్ప్టెన్స్, ట్రాన్స్మిటెన్స్. ఇప్పుడు క్యూ అమౌంట్ ఉన్నటువంటి రేడియేషన్ ఒక బాడీ మీద ఇన్స్టెంట్ అయింది అనుకోండి, అదేనమ్మా క్యూ అమౌంట్ ఉన్నటువంటి రేడియేషన్ ఒక బాడీ మీద ఇన్స్టెంట్ అయితే అది 3 భాగాలుగా విడిపోతుంది. ఏంటి, Q1, Q2, Q3. అదేనమ్మా అందులో Q1 అనే దాన్ని ఏమనుకుంటారంటే రిఫ్లెక్ట్ అయినటువంటి ఎనర్జీ అనుకోండి. Q1 అనేటువంటి రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీ, Q2 అనేటువంటిది అబ్జార్బ్ అయిన ఎనర్జీ, Q3 అనేటువంటి ట్రాన్స్మిట్ ఎనర్జీ అనుకున్నట్లయితే ఇప్పుడు రిఫ్లెక్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీకి ఇన్స్టెంట్ ఎనర్జీకి రేషియో కడితే దాన్ని రిఫ్లెక్టెన్స్ అంటాం, దాన్ని ఆర్తో డినోట్ చేస్తాం. అలాగే అబ్జార్ప్టెన్స్ ఏటో డినోట్ చేసినట్లయితే ఇక్కడ ఆ బాడీ అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ Q2, ఇన్స్టెంట్ ఎనర్జీ Q అనుకున్నట్లు దాన్ని అబ్జార్ప్టెన్స్ అంటాం. అలాగే ట్రాన్స్మిటెన్స్ టీతో డినోట్ చేసినట్లయితే అంటే ట్రాన్స్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు Q3/Q. అదేనమ్మా అంటే ఆ బాడీ నుంచి ట్రాన్స్మిట్ ఎనర్జీకి ఇన్స్టెంట్ ఎనర్జీకి రేషియో కడితే దాన్ని ట్రాన్స్మిటెన్స్ అంటాం. దాన్ని ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా Q3/Qగా రాసుకోవచ్చు. Therefore now R plus A plus T is equal to ఏం రాయొచ్చు, Q1 plus Q2 plus Q3/Q. అంటే Q/Q కదా, ఎందుకంటే ఇక్కడ Q is equal to ఏం రాయొచ్చు, Q1 plus Q2 plus Q3 కదా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, R plus A plus T ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే రిఫ్లెక్టెన్స్, అబ్జార్ప్టెన్స్, ట్రాన్స్మిటెన్స్ ఆ 3 కలుపుకున్నట్లయితే ఆ వాల్యూ 1 అవుతుంది అన్నమాట. ఇందులో రిఫ్లెక్టెన్స్ అంటే ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ amount of thermal radiation reflected by the body in a given time to total amount of radiation falling. ఒక బాడీని తీసినప్పుడు అక్కడ ఎంత ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది, ఎంత ఇన్స్టెంట్ అయింది, ఆ రెంట్లకి రేషియో కలిసి దాన్ని రిఫ్లెక్టెన్స్ అంటాం. అలాగే ఒక బాడీ మీద ఇన్స్టెంట్ అయినటువంటి ఎనర్జీ Q అనుకున్నట్లయితే అందులో రిఫ్లెక్ట్ అయినటువంటి అదే అబ్జార్బ్ అయినటువంటి ఎనర్జీకి ఇన్స్టెంట్ ఎనర్జీకి రేషియో కలిసి దాన్ని అబ్జార్ప్టెన్స్ అంటాం. అలాగే ట్రాన్స్మిటెన్స్ అంటే ఏం చెప్పొచ్చు, ఒక బాడీ మీద రేడియేషన్ ఇన్స్టెంట్ అయినప్పుడు అక్కడ ట్రాన్స్మిట్ ఎనర్జీకి ఇన్స్టెంట్ ఎనర్జీకి రేషియో కడితే దాన్ని ట్రాన్స్మిటెన్స్ అంటాం. వీటిని RATలతో డినోట్ చేయడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు R plus A plus T ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది.
తర్వాత బ్లాక్ బాడీ అండ్ ఇట్స్ రేడియేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది షార్ట్ ఆన్సర్కి అడుగుతున్నాడు. బ్లాక్ బాడీ అండ్ ఇట్స్ రేడియేషన్. ఇంకా చూడండి, బ్లాక్ బాడీ తెలుగులో కృష్ణ వస్తువు అంటారు. కృష్ణ వస్తువు మరియు దాని వికెట్. ఇక్కడ బ్లాక్ బాడీ అన్నట్లయితే చూడండి, ఏ బాడీ అయితే దాని మీద ఇన్స్టెంట్ అయినటువంటి టోటల్ లైట్ అంతటిని అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని బ్లాక్ బాడీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధమ్మా ఏ బాడీ అబ్జర్వ్డ్ టోటల్ ఎనర్జీ ఇన్స్టెంట్ ఆన్ ద బాడీ. అదేవిధమ్మా ఒక బాడీ మీద ఇన్స్టెంట్ మొత్తం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని బ్లాక్ బాడీ అంటే చూడడానికి బ్లాక్ కలర్గా కనబడుతుంది. అయితే బ్లాక్ బాడీ అనేది బ్లాక్ కలర్లో ఉండాలనేటువంటి రూల్ లేదు. అది ఎందుకు బ్లాక్గా కనబడుతుంది? దాని ఇన్స్టెంట్ రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఏదైనా వస్తువుని చూడాలంటే ఫస్ట్ దాని ఇన్స్టెంట్ లైట్ రిఫ్లెక్టే రావాలి, అవునా? ఇక్కడ ఆ రిఫ్లెక్టే వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ బాడీ మన బ్లాక్ కలర్లో కనబడుతుంది. చూడండి, బ్లాక్ బాడీ అంటే ఏంటి? ఒక బాడీ మీద ఇన్స్టెంట్ అయినటువంటి రేడియేషన్ అంతటిని కూడా అది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దాన్ని బ్లాక్ బాడీగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే బ్లాక్ బాడీ అనేటువంటిది గుడ్ అబ్జర్బర్ అండ్ ఆల్సో గుడ్ ఎమిటర్ లేదా గుడ్ రేడియేటర్. బ్లాక్ బాడీ అనేటువంటిది గుడ్ అబ్జర్బర్ అవుతుంది, అలాగే గుడ్ రేడియేటర్. ఎందుకని ఒక పర్టికులర్ సూటబుల్ హై టెంపరేచర్ దీన్ని హీట్ చేశారనుకోండి, ఇది ఎంతైతే అబ్జర్వ్ చేస్తుందో అంత రేడియేషన్ మళ్ళీ ఎమిట్ చేస్తుంది అనమాట. సో బ్లాక్ బాడీ ఈజ్ ఏ గుడ్ అబ్జర్బర్ అండ్ గుడ్ రేడియేటర్, గుడ్ ఎమిటర్. అదేందమ్మా, ఎందుకంటే బ్లాక్ బాడీ ఎంత హీట్ని అయితే అబ్జర్వ్ చేసుకుందో దాన్ని రీహీట్ చేసామనుకోండి, హీట్ చేస్తే దాని దగ్గర ఉన్న రేడియేషన్ అంతటిని కూడా బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి యూనివర్స్లో పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీస్ అనేటువంటివి ఉండవు. కాకపోతే మనం ప్రాక్టికల్గా ఏం చేస్తామంటే ల్యాంప్ బ్లాక్, దీపపు మస్ ఉంటుంది కదా, దాన్ని బ్లాక్ బాడీగా మనం తీసుకోవడం జరుగుతుంది. లేదంటే ప్లాటినం బ్లాక్ను కూడా మనం ఈ బ్లాక్ బాడీకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫెర్రీ బ్లాక్ బాడీ, ఇప్పుడు ప్రాక్టికల్గా బ్లాక్ బాడీ యొక్క ఎమిషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఫెర్రీ బ్లాక్ బాడీ ఒకటి, వీన్స్ బ్లాక్ బాడీ ఒకటి, రెండు ఉన్నాయి. అవి చూద్దాం. అదేనమ్మా. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్ బాడీకి ఎమిషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అబ్జార్ప్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుని విడివిడిగా రెండు ఎక్స్పెరిమెంట్లు మనకి ఫెర్రీ అలాగే వీన్ అనేవారు రెండు బ్లాక్ బాడీస్ని తయారు చేయడం జరిగింది. అవి చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. అదేవిధంగా బ్లాక్ బాడీ అంటే ఏంటి? ఏ బాడీ మీద అయితే ఇన్స్టెంట్ అండ్ రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని మనం బ్లాక్ బాడీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధమ్మా అలాగే దాన్ని సూటబుల్ టెంపరేచర్ హీట్ చేసినట్లయితే అది అబ్జర్వ్ చేస్తున్న హీట్ అంతటిని కూడా తిరిగి ఏం చేస్తుంది? ఎమిట్ చేయడం జరుగుతుంది. అందువల్ల బ్లాక్ బాడీ గుడ్ అబ్జర్వర్ అవుతుంది, అలాగే గుడ్ రేడియేటర్ ఆర్ గుడ్ ఎమిటర్. ఆ విధంగా తీసుకోవచ్చు. అయితే మనకి ఐడియల్గా బ్లాక్ బాడీస్ అనేవి అడ్జస్ట్ అవ్వవు. ల్యాంప్ బ్లాక్ని కానీ ప్లాటినం బ్లాక్ని కానీ మనం బ్లాక్ బాడీకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ బాడీ గురించి అర్థం చేసుకోవడానికి ఫెర్రీస్ బ్లాక్ బాడీని చూద్దాం. ఫెర్రీస్ బ్లాక్ బాడీ. ఇక్కడ చూడండి, ఫెర్రీస్ బ్లాక్ బాడీ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ డబల్ వాల్డ్ కండక్టింగ్ స్పెరికల్ ఎన్క్లోజర్. అర్థమైందమ్మా? ఇలా ఒక డబల్ వాల్డ్ స్పెరికల్ ఎన్క్లోజర్ తీసుకుని ఇక్కడ ఒక స్మాల్ హోల్ ఉండవండి. అర్థమైందా? ఇలా ఒక డబల్ వాల్డ్ కండక్టర్ తీసుకుని ఇక్కడ ఓ అనేటువంటి ఒక స్మాల్ హోల్ ఉంచి దీనికి రేడియేషన్ మన లోపల పంపినట్లయితే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చిన రేడియేషన్ వెంటనే రిఫ్లెక్ట్ బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది, అవునా? అలా వెళ్ళకుండా ఇక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగాలి అన్నట్లయితే ఇక్కడ కోనికల్ ప్రొజెక్షన్ అంటే బిందు ప్రక్షేపకం అంటాం. ఇలా కోనికల్ ప్రొజెక్షన్ ఉండే విధంగా చేసినట్లయితే దీని మీద పైన రేడియేషన్ ఏమవుతుందంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి జరిగి ఈ స్పేర్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రేడియేషన్ బయటికి రాదనమాట. మన బ్లాక్ బాడీలో ఒక అబ్జర్వ్షన్ అదే కదా, బ్లాక్ బాడీ అబ్జర్వ్షన్ ఏమంటున్నాం? ఒక బాడీ మీద ఇన్స్టెంట్ రేడియేషన్ అంతటిని కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది, తిరిగి బయటికి రాదు. ఇక్కడ కూడా జరిగేది అదే కదా. ఈ బాడీ లోపలికి ఒక రేడియేషన్ మనం పంపితే లోపల మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి తప్ప బయటికి రావట్లేదు.
అంటే బ్లాక్ బాడీని అర్థం చేసుకోవడానికి ఈ ఫెర్రిస్ బ్లాక్ బాడీ ఉపయోగపడుతుంది కదా. ఇందులో చూడండి 2 కండక్టింగ్ స్పేర్స్ తీసుకుని వాటి మధ్యలో ఇవాక్యులేటెడ్ అంటే ఎయిర్ ఉంచుకోవడం. ఈ మధ్యలో గ్యాప్ అనేటువంటిది ఉండాలి తప్ప అందులో ఎయిర్ ఉండకూడదు. అదేనమ్మా ఫ్రీ ప్లేస్ అనమాట. అది శూన్యం అంటే మధ్యలో ఎలాంటి గాలి లేనటువంటి ఒక ఇవాక్యులేటెడ్ ప్లేస్ని తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి, దీని లోపలికి రేడియేషన్ పంపినట్లయితే ఆ రేడియేషన్ మల్టిపుల్ రిఫ్లెక్సెస్ అనేటువంటివి జరిగి ఆ రేడియేషన్ని స్పేర్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ బయట ఏం చేయాలంటే లెడ్ పాలిష్ అంటే బాగా అరగదీయాలి, నున్నగా చేయాలి. లోపల ఏంటంటే ల్యాంప్ బ్లాక్ వేయాలి. ల్యాంప్ బ్లాక్ అంటే ఇసుక దీపపు మసి, దీపపు మసిని పామాలన్నమాట. ఇక్కడ నికెల్ పాలిష్ అమ్మ సార్, ఈ బయట నికెల్ పాలిష్, ఈ బయట నికెల్ పాలిష్ లోపల ఏంటి ల్యాంప్ బ్లాక్ పాలిష్ వేసి దీని మీకు రేడియేషన్ పడేలా చేసినట్లయితే ఆ రేడియేషన్ని ఈ ల్యాంప్ బ్లాక్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి బ్లాక్ బాడీకి ఏమనుకున్నాం, గుడ్ అబ్జార్బర్గా గుడ్ ఎమిటర్ కూడా అనుకున్నాం కదా. బ్లాక్ బాడీ అనేటువంటి గుడ్ అబ్జార్బర్గా గుడ్ ఎమిటర్ కూడా అనుకున్నాం. దీన్ని తీసుకుని వెళ్ళి హీట్ చేశారనుకోండి, ఓ పర్టికులర్ టెంపరేచర్ వస్తువులకి ఎంత రేడియేషన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది అంత రేడియేషన్ని ఈ హోల్ ద్వారా ఎమిట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఉపయోగించుకుని మనకి ఫెర్రిస్ బ్లాక్ బాడీని ఉపయోగించుకొని బ్లాక్ బాడీ యొక్క అబ్జార్ప్షన్ గురించి ఎమిషన్ గురించి తెలుసుకోవడానికి మనకు అవకాశం కుదురుతుంది. అర్థమైంది. ఇక్కడ చూడండి డబల్ కండక్టెన్స్ స్పేర్స్ తీసుకుని వాటి మధ్యలో ఎయిర్ లేకుండా చేయాలి. ఎయిర్ ఉందనుకోండి కండక్షన్ వల్ల కన్వెక్షన్ వల్ల కొంత హీట్ అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్పేర్ అవుటర్ సైడ్ ఏమో నికెల్ పాలిష్ వేయాలి, లోపల ల్యాంప్ బ్లాక్ అంటే దీపపు మసిని వేయాలి. అలాగే ఇక్కడ ఈ విధంగా ఎడ్జ్ అనేటువంటిది తీసుకోవాలి. అదేందమ్మా అక్కడ ఎడ్జ్ ఎందుకు తీసుకున్నాం, కోనికల్ ప్రొజెక్షన్ అంటున్నాం దీన్ని. ఇది ఏమంటున్నాం కోనికల్ ప్రొజెక్షన్, బిందు ప్రక్షేపం అంటాం. ఈ కోన్ ప్రొజెక్షన్ వల్ల ఏంటంటే దీని మీద రేడియేషన్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇదే లేదనుకోండి రేడియేషన్ ఎలా వచ్చిందో అలాగే రిఫ్లెక్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. అదేందమ్మా అలా కాకుండా ఈ కోనికల్ ప్రొజెక్షన్ పెట్టడం వల్ల దీని మీద రేడియేషన్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అంటే జరిగి లోపల అబ్జర్వ్ అవుతుంది జరుగుతుంది తప్ప రేడియేషన్ బయటికి రాదనమాట. ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే మనం మళ్ళీ హీట్ చేసామో ఒక పర్టికులర్ టెంపరేచర్ వస్తువులోకి ఇది ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో అంత రేడియేషన్ కూడా బయటకు ఎమిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫెర్రిస్ బ్లాక్ బాడీని ఉపయోగించుకొని మనం నిజమైన బ్లాక్ బాడీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకోవచ్చు, అర్థం చేసుకోవడం కుదిరింది. తర్వాత వచ్చి వీన్స్ బ్లాక్ బాడీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వీన్స్ బ్లాక్ బాడీ. ఓకే చూడండి ఇక్కడ వీన్స్ బ్లాక్ బాడీని అర్థం చేసుకోవడానికి ఇది ఏంటంటే ఒక లాంగ్ మెటల్ ట్యూబ్ అనమాట, పోరస్లిన్ ట్యూబ్. అదేనమ్మా పోర్స్లైన్ ట్యూబ్ తీసుకుని దీని లోపల హీటింగ్ కాయిల్స్ తీసుకోవాలి. హీటింగ్ కాయిల్స్ తీసుకుని వీటికి కరెంట్ పంపి హీట్ చేసినట్లయితే ఈ ట్యూబ్ లోపల హీట్ అనేటువంటి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, టెంపరేచర్ అనేటువంటి రైజ్ అవ్వడం జరుగుతుంది. ఏమో ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందనేటువంటిది థర్మోకపుల్ని ఉపయోగించుకొని మనం తెలుసుకోవచ్చు. టీ అనేటువంటి థర్మోకపుల్. దానిమ్మ ఇక్కడ టీఎన్ థర్మోకపుల్ని ఉపయోగించుకుని ఈ సిలిండ్రికల్ ఎన్క్లోజర్ లోపల ఎంత టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఒక డయాఫ్రామ్ సహాయంతో అంటే ఒక స్మాల్ హోల్ తీసుకుని ఆ హోల్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి రేడియేషన్ బయటికి వెళ్ళేలా చేయొచ్చు. అదేంటి ఇక్కడ చూడండి ఈ హీటింగ్ కాయిల్స్కి మనం కరెంట్ పెట్టినట్లయితే అదేనమ్మా కరెంట్ పెట్టినట్లయితే ఏమవుతుంది హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎంత టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుందో మనం ఈ థర్మోకపుల్ ద్వారా కొలవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రేడియేషన్ ఏమవుతుంది ఈ హోల్ ద్వారా బయటికి వెళ్తుంది. ఈ హోల్ ద్వారా బయటికి వెళ్ళేటువంటి
ఆ రేడియేషన్ మనం గమనించినట్లయితే బ్లాక్ బాడీకి ఎమిషన్ గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. అర్థమైందమ్మా. ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఇక్కడ కాయిల్స్ని హీట్ చేస్తున్నాం, అవి ఎంత టెంపరేచర్ వరకు రేజ్ అవుతున్నాయో మనం తెలుసుకుంటున్నాం. ఆ టెంపరేచర్ దగ్గర ఎంత రేడియేషన్ బయటకు వస్తుందో మనం చూడడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందమ్మా. ఆ విధంగా మనకి వీన్స్ బ్లాక్ బాడీ అనేటువంటి వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బ్లాక్ బాడీ రేడియేషన్. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ బ్లాక్ బాడీ రేడియేషన్. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే బ్లాక్ బాడీ యొక్క శక్తి ఏ విధంగా విభజన చెంది అనేటువంటిది చూద్దాం. ఓకే, ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ బాడీ రేడియేషన్. ఇక్కడ ఒక బ్లాక్ బాడీ మనం హీట్ చేసినట్లయితే దాని నుంచి మొత్తం రేడియేషన్ అంతా కూడా బయటకు వస్తుందని మనం నేర్చుకున్నాం. అవునా. ఒక బ్లాక్ బాడీని హీట్ చేసినట్లయితే అది మొత్తం రేడియేషన్ని అబ్జర్వ్ చేయడం, అదే ఎమిట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఎమిట్ అయినటువంటి రేడియేషన్ అన్ని వేవ్ లెంత్స్కి సంబంధించింది. అవునా. ఎమిట్ అయినటువంటి రేడియేషన్లో చూడండి, ఒక బ్లాక్ బాడీని కొంత హీట్ని తీసుకుని అబ్జర్వ్ చేసుకుని దాన్ని హీట్ చేస్తే అది ఎంత రేడియేషన్ అయితే తీసుకుని అంతటిని ఎమిట్ చేసేస్తుంది. ఓకే, అక్కడ ఒక ప్రాబ్లం లేదు. కానీ బయటకు వచ్చిన రేడియేషన్లో ఎనర్జీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎందుకంటే ఇందులో అన్ని కలర్స్తో కలిసిపోయి కానీ అన్ని కలర్స్ యొక్క వేవ్ లెంత్ ఒకటి కాదు. కలర్ యొక్క వేవ్ లెంత్ చేంజ్ అయిపోతుంది. వేవ్ లెంత్ ఎప్పుడైతే చేంజ్ అయిపోతుందో మరి వేవ్ లెంత్ని బట్టి ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది కదా. మరి అప్పుడు ఎనర్జీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేటువంటిది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టెఫాన్ ఏం చెప్తున్నాడంటే ఎనర్జీ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద థర్మల్ రేడియేషన్ ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ బ్లాక్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఫోర్త్ పవర్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T/4. ఇక్కడ ప్రపోర్షన్ చేస్తే కాన్స్టెంట్ పెట్టగా సిగ్మా పెట్టడం జరిగింది. ఈ ఈక్వల్ టు సిగ్మా T/4గా రాసుకోవడం జరుగుతుంది. అర్థమైంది. ఇక్కడ చూడండి, ఒక బ్లాక్ బాడీ తీసుకున్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన రేడియేషన్ ఎనర్జీ అనేటువంటిది ఆ బాడీ యొక్క టెంపరేచర్ యొక్క ఫోర్త్ పవర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క రేడియేషన్కి అంటే ఒక పర్టికులర్ వేవ్ లెంత్కి దాని ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అదేందా డిఫరెంట్ వేవ్ లెంత్స్ కదా, ఈ రేడియేషన్ అన్ని వేవ్ లెంత్లు కలిపి వచ్చింది. ఇప్పుడు పర్టికులర్ వేవ్ లెంత్కి ఎంత ఎనర్జీ ఉందో తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ బాడీని తీసుకోండి. ఆ బ్లాక్ బాడీని హీట్ చేసినట్లయితే ఏమవుతుంది, దాని నుంచి రేడియేషన్ బయటకు వస్తుంది కదా. ఆ బయటకు వచ్చినటువంటి రేడియేషన్ ఇది అనుకోండి. దీన్ని M1 అనేటువంటి ఒక కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్స్టంట్ ఏరియాలో చేసినట్లయితే రేడియేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ S అనేటువంటి ఒక స్లిట్ తీసుకోండి. ఇప్పుడు S స్లిట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ M2 అనేటువంటి మిర్రర్ మీద ఈ లైట్ ఇన్స్టెంట్ ఏరియాలో చేస్తే M2 అనే కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్స్టెంట్ ఏరియాలో చేసినట్టు ఇప్పుడు ప్యారలల్ రేస్గా మారి ఇవి ప్రిజం మీద ఇన్స్టెంట్ అవ్వడం జరుగుతుంది. ABC అనేటువంటి ప్రిజం మీద ఇన్స్టెంట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అయితే గ్లాస్ ప్రిజం యూజ్ చేయకూడదు. గ్లాస్ ప్రిజం యూజ్ చేసినట్లయితే కొంత రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్ల గ్లాస్ ప్రిజం యూజ్ చేయకూడదు. ABC అనేటువంటి ప్రిజం మీద ఎప్పుడైతే ఇన్స్టెంట్ అయిందో ఇప్పుడు ఏమవుతుంది, రేడియేషన్ ఒక స్పెక్ట్రమ్గా విడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క వేవ్ లెంత్కి ఒక్కొక్క చోట ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది కాన్కేవ్ మిర్రర్. అదేందమ్మా, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ మీద ఇమేజ్ ఫామ్ అయ్యేలా చేశారనుకోండి, ఇది ఏమవుతుంది, డిఫరెంట్ వేవ్ లెంత్స్గా విడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బోలోమీటర్ అంటారు. అదేవిధంగా థర్మల్ రేడియేషన్ కోవడానికి ఉపయోగపడేటువంటి దీన్ని బోలోమీటర్. ఈ రేడియేషన్స్ అంటే రిఫ్లెక్ట్ అవి ఈ బోలోమీటర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అదేనమ్మా, ఇప్పుడు ఆ రేడియేషన్ని బోలోమీటర్ కొలవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మిర్రర్ M3 అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఒక బ్లాక్ బాడీని తీసుకున్నాం, దాన్ని హీట్ చేసాం, రేడియేషన్ వచ్చింది. అది M1 అనేటువంటి ఒక కాన్కేవ్ మిర్రర్ మీద పడి
తర్వాత M2 మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతుంది, మధ్యలో ఎక్స్టర్నల్ ఒక స్లిట్ ద్వారా పంపుతున్నాం. ఇప్పుడు ఈ M2 మిర్రర్ వల్ల ఏమవుతుందంటే ఈ లైట్ రేస్ ప్యారలల్ రైట్ రేస్గా మారి ఏబీస్ అనే ప్రిజం మీద ఇన్సిడెంట్ అవి ఆ ప్రిజంలోకి వెళ్ళిన తర్వాత స్పెక్ట్రమ్గా డివియేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క స్పెక్ట్రంలో ఉన్నటువంటి రేడియేషన్ వల్ల ఒక్కొక్క చోట ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది అదేనమ్మా. ఇప్పుడు ఆ ఇమేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఎంతో ఈ బోలోమీటర్ కొలవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎనర్జీకి వేవ్ లెంత్కి గ్రాఫ్ గీయాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు M3 అనేటువంటి మిర్రర్ ఏం చేస్తుంటే ఒక్కొక్క రేడియేషన్ని ఒక్కొక్క చోట ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బోలోమీటర్ని అదే ఒక్కొక్క రేడియేషన్ డిఫరెంట్ యాంగిల్తో ఒక్కొక్క చోట ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ బోలోమీటర్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనం సెట్ చేయడం ద్వారా ఆ రేడియేషన్ మనం కొలవచ్చు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆ రేడియేషన్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో గావనమీటర్లో డిఫ్లెక్షన్ చూపించడం జరుగుతుంది. ఆ గావనమీటర్లో వచ్చే డిఫ్లెక్షన్ ఆధారంగా ఒక పర్టికులర్ వేవ్ లెంత్కి ఎంత ఎనర్జీ ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో వేవ్ లెంత్ ల్యాండాకి, వై యాక్సిస్ మీద ఎనర్జీకి గ్రాఫ్ గీసామనుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ ల్యాండాకి, వై యాక్సిస్ మీద స్పెక్ట్రమ్ యొక్క ఎనర్జీ ఈకి గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ ఏమవుతుందట, ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేనా అంటే ఇక్కడ చూడండి మ్యాక్సిమం పాయింట్ అనేది ఏమవుతుంది, షిఫ్ట్ అవుతుంది, లో వేవ్ లెంత్ వైపు షిఫ్ట్ అవుతుంది అనమాట. అదేనా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కర్వ్ 904 కెల్విన్ దగ్గర వచ్చింది అనుకోండి. అంటే మనం తీసుకున్న బ్లాక్ బోర్డ్ యొక్క టెంపరేచర్ 904 కెల్విన్కి వెళ్ళినప్పుడు ఈ కర్వ్ వచ్చింది. అలాగే తర్వాత 1095 కెల్విన్కి వెళ్ళినప్పుడు ఈ కర్వ్ వచ్చింది. అలాగే 1646 కెల్విన్కి వెళ్ళినప్పుడు ఈ కర్వ్ వస్తుంది అనుకోండి. అంటే ఇక్కడ బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతున్నట్లయితే ఏ కర్వ్ చూసినా అందులో అన్ని వేవ్ లెంత్స్ ఉన్నాయి. అవునా, ఏ కర్వ్ చూసినా అందులో అన్ని వేవ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అన్ని వేవ్ లెంత్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కానీ ఏమవుతుంది, ఎనర్జీ అనేది వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ తర్వాత పర్టికులర్ వేవ్ లెంత్కి వెళ్ళాక ఎనర్జీ మ్యాక్సిమం అయ్యాక ఏమవుతుంది, తర్వాత డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ షార్టర్ వేవ్ లెంత్కి లాంగర్ వేవ్ లెంత్కి ఎనర్జీ ఏమైనా డిక్రీజ్ అయింది. అదేందమ్మా, షార్టర్ వేవ్ లెంత్కి లాంగర్ వేవ్ లెంత్కి ఎనర్జీ డిక్రీజ్ అయింది. ఓ పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ఎనర్జీ అనేది మ్యాక్సిమం అవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు చూడండి, బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతున్నట్లయితే లోయెస్ట్ వేవ్ లెంత్కి ఎనర్జీ మ్యాక్సిమం అవ్వడం జరుగుతుంది. దాన్ని వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాగా చెప్పడం జరుగుతుంది. చూడండి, 904 కెల్విన్ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం అయింది. ఇప్పుడు 1095 వస్తువులోకి ఏమైంది, మ్యాక్సిమం ఎనర్జీ అనేటువంటిది ల్యాండా డిక్రీజ్ అయింది. అవునా, తక్కువ వేవ్ లెంత్కి ఎనర్జీ మ్యాక్సిమం అయిపోయింది. అలాగే 1646కి అంటే వేవ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే, అదేనా మరి బాడీ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే దాని నుంచి బయటకు వచ్చే రేడియేషన్ యొక్క ఎనర్జీ అనేటువంటిది తక్కువ వేవ్ లెంత్కి మ్యాక్సిమం అయిపోవడం జరుగుతుంది. దాన్నే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాగా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, బాడీ యొక్క టెంపరేచర్ T అనుకున్నట్లయితే వేవ్ లెంత్ మ్యాక్సిమం వేవ్ లెంత్ ల్యాండా అనుకుంటే ల్యాండా మీద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/T, లేదు ల్యాండా m × T = కాన్స్టెంట్ అనమాట. అదేనమ్మా, ల్యాండా m అనేటువంటి అంటే ఇక్కడ ఎక్కడైతే మ్యాక్సిమం అవుతుందో ఆ వేవ్ లెంత్ని మ్యాక్సిమం వేవ్ లెంత్ ల్యాండా mగా డినోట్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాక్సిమం వేవ్ లెంత్ అంటే టెంపరేచర్తో పాటు ఏమైంది, డిక్రీజ్ అయింది కదా. ల్యాండా m ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/T, లేదా ల్యాండా m × T = కాన్స్టెంట్గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎంత ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యిందో మనకు తెలియాలంటే ఈ గ్రాఫ్ ఏరియా కడితే సరిపోతుంది. ఆ గ్రాఫ్ ఏరియా ఎంత అవుతుంది, E = 0 to ∞ E λ d λ. అంటే ఇక్కడ వేవ్ లెంత్లో వచ్చిన చేంజ్ d λ. అలాగే మ్యాక్సిమం ఎనర్జీ E λ అనుకున్నట్లయితే E λకి d λకి